నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజయ్ ముందుగా నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న అధికారులు కల్తీ రాయిల్లో గుట్టు రట్టు చేసిన వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు 11 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం. మందమరిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్తో సిఐ సమావేశం. ముఖ్యమైన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలన్న సిఐ మహేందర్ రెడ్డి. ప్రజా గాయకుడు గద్దర్ సమాధిని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గద్దర్ కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద నివాళులు అర్పించిన భట్టి కొక్కిరాల. నిర్మల్ జిల్లా కడెం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తహసీల్దార్ 15,000 రూపాయలు డిమాండ్ చేయగా ఈ డబ్బులను డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్య తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కొత్తమద్ది పడక గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్న తండ్రి చిన్న రాజన్న లాసెట్టి శ్రీనివాస్ చిన్న రాజన్న వారికి చెందిన 5 గుంటల భూమి 6 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి 15,000 రూపాయలు ఎంఆర్ఓ డిమాండ్ చేయగా 9,000 రూపాయలు డిప్యూటీ ఎంఆర్ఓ చిన్నయ్యను తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని రాజ్గూడలో శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంత్రాల నెపంతో హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని మాణిక్యపూర్ గ్రామ పంచాయతీలోని రాజ్గూడ శివారులో గత శనివారం రోజున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు బుధవారం తిర్యాని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఏ అల్లం నరేందర్ మాట్లాడుతూ గత 5వ తారీఖున మృతుడు తిరుపతి తన పంట చేనులో కావలి కాసేందుకు సీఏ అల్లం నరేందర్ మాట్లాడుతూ గత 5వ తారీఖు పుత్రుడు తిరుపతి తన పంట చేనులో కావలి కాసేందుకు వెళ్లగా పథకం ప్రకారం 5గురు వ్యక్తులు హత్య చేశారని సీఐ తెలిపారు. మాణిక్యపూర్లోని రాజాగూడలో మృతుడు తిరుపతి కొన్ని రోజులుగా గ్రామంలోని వారితో సఖ్యగా ఉండటం లేదని, అదే తరుణంలో నిందితుల్లోని నగేష్ తండ్రి మారుతి ఆ గ్రామానికి పటేల్గా వ్యవహరిస్తున్నాడని, మారుతికి గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో తిరుపతే మారుతికి మంత్రాలు చేస్తున్నాడని నెపంతో నిందితుడు నగేష్ తన బంధువులైన జుగునాక హిరామన్ చిక్రం మారుతి హర్షవర్ధన్ ఆత్రం చిన్నుల సహాయంతో తిరుపతిని హత్య చేశారని తెలిపారు. నిందితులు ఉపయోగించిన గొడ్డలతో పాటు హత్య చేసినప్పుడు ఉపయోగించిన టార్చ్ లైట్ మృతుని మొబైల్ ఫోన్లతో పాటు మరో మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపిస్తున్నట్లు సీఐ నరేందర్ తెలిపారు. హత్య కేసును అతి త్వరితగతిన ఛేదించిన తిర్యాని ఎస్ఐ చుంచు రమేష్తో పాటు పోలీస్ సిబ్బందిని సీఐ అల్లం నరేందర్ అభినందించారు. నిందితులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళు నగేష్, మారుతి, హీరామన్, హర్షవర్ధన్, చిన్ను వీళ్ళందరూ కూడా బంధువులు అవుతారు ఒకరికొకరు. ఇందులో ఈ నగేష్ మారుతి వాళ్ళ నాన్న ఈ రాజగూడల పటేల్గా కుల పెద్దగా ఉంటాడు. అయితే ఈ యొక్క మృతుడైనటువంటి ఆత్రం తిరుపతి ఈ పటేల్ మాట వినకపోవడం, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా వాదనకు దిగడంతో, అంతేకాకుండా ఈ పటేల్కు గత సంవత్సరం నుండి కూడా ఆరోగ్యం బాగుండట్లేదు. ఆ అనారోగ్యానికి కారణం ఈయన మృతుడు ఏదో చేశాడని చెప్పి వీళ్ళు ఒక అనుమానం ఎంచుకొని అతన్ని ఏ విధంగా చంపాలన్న ఉద్దేశంతో ఈ నెల 5వ తారీఖు అర్ధరాత్రి మృతుడు ఒంటరిగా అతని చేను కావలకు పోయేటప్పుడు గమనించి అతన్ని గొడ్డలతో కొట్టి చంపడం జరిగింది. ఈరోజు ఈ యొక్క హత్య కేసులో పాల్గొన్న ఈ 5గురి యొక్క నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 గొడ్డళ్ళు, అదేవిధంగా మృతుని యొక్క సెల్ ఫోన్ను, అదేవిధంగా వీళ్ళు హత్య చేసేటప్పుడు ఉపయోగించినటువంటి టార్చ్ లైటు అన్నీ కూడా రికవరీ చేసి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. మందమరి సింగరేణి హైస్కూల్ మైదానంలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో సీఐ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. చాలామంది మీరు ఒకసారి వాళ్ళకి ఏరియా ఉంది అంటే సీనియర్ మీరు
బాగా ఎక్స్పీరియన్స్ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పిరా మీరు ఇప్పుడు జాయిన్ మీ సార్ 35 ఇయర్స్ అంటే మీకు అంత సీనియర్ దొరకదు మంచిగా గురువు చెప్పినట్టు తినాలి మంచిగా టైం ప్రాపర్ రన్ అవుతూ ఉండాలి అంటే కరోనా వల్ల ఎంతమంది గ్రౌండ్ ఎక్కర్లేదు ఉందా ఎన్నో మంచిగా ఎక్సర్సైజ్ చేయండి నేను ఏంటంటే మీరు ఎక్కడ ప్లే కట్టాలి జరుగుతున్నారు సార్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు సార్ నేను చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా క్రైమ్ పార్టీ వాళ్ళు వాచ్ చేస్తారు మీ దగ్గర నిర్మూలించడామని ఉద్దేశం ఒక అలవాటు అది క్రైమ్ కంటే ఎక్కువ అలవాటు మానిపించేసిన వాడు ఆటోమేటిక్గా వాడు మళ్ళీ ఎక్కడ మంచిగా యాక్టివ్ ఉంటుంది వాడు కూడా ఉద్యోగం చేసి సొసైటీ బ్యాలెన్స్ అవుతుంది లేదంటే క్రిమినల్ జూరు ఎవరికి పని మనకి ఇప్పుడు మన పిల్లలకి ఇప్పుడు పిల్లలు ఉంటారు అక్కలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు స్కూల్ పెట్టారు కాలేజీ ఉంటారు ఎవరేం క్రైమ్ చేస్తున్నారు వారానికో మిస్సింగ్ కేసు అవుతుంది చెప్పాలి వీడు కూడా రోజు ఫాలో అవుతుంది సార్ అమ్మాయి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మీద కేసు అయితే వాడు కూడా అవలాన లెక్క ఊళ్ళోనే ఉంటాడు కదా కేసు కాకుండా ఎవరు ఉద్యోగం వెళ్ళిపోతారో మన ఊరు బదులు ఇచ్చే ఖచ్చితంగా పడుతుంది ఇన్సూరెన్స్ కదా ఎందుకంటే వాళ్ళు లాస్ అవుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం కరెక్ట్. వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు కల్తీ రాయుళ్ల ఆట కట్టించారు. 11 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విలేకరులకు వెల్లడించారు. और वो जो है ना उसको 3 दिन हम भिगाते साफ होने के बाद उसको मशीन में डाल के पानी डाल के नमक डाल के पूरा बाहर आने पर जैसा कलर हो जाता उसके बाद डब्बा बदले उसमें नहीं डाल के सस्ता रहे तो ऐसे होता ओनली वो डाल के और अदरक कभी कभी तो सस्ता है तो डाल देते వాళ్ళు 200 రూపాయలకి అమ్ముతురంటే ప్రజలు కూడా గమనించాలి. హోటల్ యజమానులు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు కానీ బిజినెస్ ముఖ్యం కాదు, ప్రజల యొక్క హెల్త్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ వ్యాపారాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ప్రజల యొక్క హెల్త్ మీద ఆహార పదార్థాలను కల్తీ చేయడం కానీ నకిలీ విత్తనాలు చేయటం కానీ అమ్మటం కానీ అదేవిధంగా గాంజా కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి ఏ చర్యలు పాల్పడ్డప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద పీటీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగానే మన టాస్క్ ఫోర్స్ కూడా ఇంకా స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టొద్దు అనేటువంటి ఉద్దేశంతో మీకు మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 కానీ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 87-125-83483 ఇది ఎస్ఐ టాస్క్ ఫోర్స్ నెంబరు. ఎవరైనా సరే మీ ఏరియాలో ఇలాంటి కార్యకలాపాలు జరిగితే మీరు నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు, లేదా వాట్సాప్లో పంపవచ్చు. డయల్ 100కి కూడా మీరు కాల్ చేసి చెప్పవచ్చు అని చెప్పి. ఈ నెల 11వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెగా రోడ్ సేఫ్టీ కప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు హిల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టివాడ శివాజీ స్టేడియం గ్రౌండ్స్లో ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హిల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ గురూస్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో కార్తికేయ హాస్పిటల్ సౌజన్యంతో రోడ్డు సేఫ్టీ కప్ T10 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు హిల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లెవెల్ రోడ్ సేఫ్టీ కప్ T10 క్రికెట్ టోర్నమెంట్లు ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, టోర్నమెంట్ విజేతలకు ₹1,00,000 ప్రథమ బహుమతి, ₹50,000 రన్నర్స్ బహుమతి ఇవ్వడం జరుగుతుందని, ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్లకు ఎంట్రీ ఫీజుగా 3,000 చెల్లించాలని తెలిపారు. క్రికెట్ పోటీలు జరుగుతున్న ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా ప్రేక్షకులకు స్వెటర్లు, హెల్మెట్లు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. వివిధ రంగాలలో మోటివేషన్ క్లాసులు అయితేనేమి, తర్వాత విద్యార్థులకు మార్గదర్శనం నిర్వహించడంలో అయితేనేమి, ఆన్లైన్ క్లాస్ నిర్వహించడం అయితేనేమి వాళ్ళు ముందుంచి మళ్ళీ సేవా కార్యక్రమాలు విస్తరిస్తారని చెప్పి తెలియజేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఆజపూర్ మండలంలో ఉన్నటువంటి 5 పాఠశాలలకు మరి ఉల్లాస్ ట్రస్ట్ మరి నిర్వహణ
అధ్యక్షులు మరి యుగంధర్ గారు మరి ఈ పాఠశాల దొనబడ పాఠశాలలో చదువుకొని మరి ఉన్నత విద్యలు అభ్యసించి మరి లండన్లో ఎంఎస్ చేసుకొని తర్వాత సాఫ్ట్వేర్గా ఎదిగి మరి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్రస్ట్ పెట్టి మరి రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆ ట్రస్ట్ తరఫున పారితోషికాలు ఇవ్వడం జరిగింది. మేము ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ and thank you financially and socially. We are very fortunate to hear these precious words from you, sir. We are very lucky. I promise you, sir, that we will definitely utilize this facility in a good way and try to give our level best in the 10th class. As you said before, ma'am, we will definitely repay, sir, and we will convey your message to many students and become good citizens in our life. I hope, sir, that you will continue this in future generations and help many more students. Thank you for giving me this wonderful opportunity. ఈ నెల 11న అఖిల భారత యాదవ సంఘం గ్రామ మండల జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం తెలిపారు. మంచిర్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా బండి సదానందం ఈ నెల 11వ తారీఖున గురువారం అఖిల భారత యాదవ సంఘం గ్రామ మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గడిచిన ప్రభుత్వం యాదవులకు ఏమి చేసిందో అందరికీ తెలుసునని, యాదవులు గత ప్రభుత్వాన్ని నమ్మి అప్పులు చేసి డీడీలు కట్టారన్నారు. పైసలు రాలేదు, గొర్రెలు రాలేదు, తెచ్చిన అప్పులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మండల జిల్లా కమిటీలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, గడిచిన ప్రభుత్వం యాదవులకు ఏం చేసింది, ఆ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు విని యాదవులందరూ డీడీలు తీయడం జరిగింది. మరి ఆ డీడీలు తీసిన తర్వాత కూడా చాలామందికి గొర్రెలు రాలేదు. అప్పులు తీసుకొచ్చి 5 చొప్పున ఫైనాన్షియల్ బంగారాలు కుదబెట్టుకొని అప్పులు తీసుకొచ్చుకొని కట్టినటువంటి డీడీలు గత ప్రభుత్వంలో ఇరుక్కపోవడం జరిగింది. మరి వీటన్నిటి మీద నిన్న రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గ సమావేశంలో నేను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఈ విషయాలపై రాష్ట్ర అని జాతీయ నాయకుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ప్రజా గాయకుడు గద్దర్ సమాధిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగరరావులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు గద్దర్ కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద నివాళులర్పించారు. ప్రజా గాయకుడు దివంగత గద్దర్ సమాధి వద్ద తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం నివాళులు అర్పించారు. భూదేవి నగర్లోని గద్దర్ నివాసానికి వెళ్లిన భట్టి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఓలే హోలో నియోలా నాలో నాలో నాగినారా ఓలే హోలో ఓలా ఓ ఓలే ఓలో ఓలా. యుద్ధముల్లో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడి. అయోధ్య నుండి తీసుకువచ్చిన శ్రీరాముని అక్షింతలు మందమరి పట్టణంలో పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి అయోధ్య నుంచి తెచ్చిన శ్రీరాముని అక్షింతలను పట్టణంలోని పంపిణీ చేశారు. స్థానిక మందమరి యాపల ఏరియాలో కోదండ రామాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పూజలు నిర్వహించారు. సీతారామచంద్ర మూర్తులను ఉత్సవ విగ్రహాలను వ్రతంపై ఊరేగిస్తూ అక్షింతలు పంపిణీ చేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శివాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. అదే పెట్రోల్ బంక్ ఏరియా వాళ్ళు రోజు శ్రీరామ జపం నగర శక్తి చేస్తున్న వాళ్ళు రోజు ఉదయం ప్రతి ఒక్క కలిసి మనం కూడా అందరం అనుకొని కనీసం మన ఏరియాలో నగర శక్తి చేయగలుగుతామా 22వ తారీఖు దాకా. చూడండి, ఆలోచన అందరూ వాళ్ళే చెప్పాలి కదా, మీరంతా మహిళలు అందరు కలిసి కూడా చేయాలి కార్యక్రమం, సామూహికంగా చేయాలి. మనం ఏదో వేరే అనుకోవద్దు, ఎటువంటి భావాలు రావద్దు. ఈ భావాలను విడనాడాలి. ఈ రోజు ఉంది మన యొక్క ఏదైనా విడనాడాలే భావాలని.
ఏ భావన చెడు భావన దగ్గర రానియకూడదు, ఎవరైనా చెప్పినా వినకూడదు. మనం ధైర్యంగా మాట్లాడి నేర్చుకోవాలి. మన కుటుంబాలలో మంచి నీతి కథలు చెప్పాలి. ఆ కథలే లేవు, అవన్నీ దూరం అవుతున్నాయి. కాబట్టి రాముడి గురించి, కృష్ణుడి గురించి, మన యొక్క అమ్మ వాళ్ళ గురించి ఇవన్నీ సందేశాలు మన ఇంట్లో కూడా జరగాలి. అందరికీ విషయాలు తెలుసుకోవాలి, తెలిసపరచాలి. రేపు ఈ రోజులలో ఎవరైనా ఎదురైతే మీ దేవుడు ఏం చేసినా చెప్పండి, దేవుడు చెప్పే విధానం లేదు తెలియాలి కూడా పిల్లలకు కూడా. దీని విధానం వినమని చెప్పాలి. దేవుళ్ళ గురించి మన దైవభక్తి ఇంత పెద్దది, ఇంత గొప్పదని చెప్పాలి. ఈ రోజు ఇంత గొప్పదనే దైవభక్తి మీకు అందరూ నిరూపిస్తున్నాం. మనము దేని మాటకు అందరూ చెప్పేసి ప్రయత్నం చేయాలి. మనము అందరూ కూడా ప్రతిరోజు సాగిసపారం చేద్దామా, లేకపోతే శ్రీరామ జపం చేద్దామా. రోజు సాయంత్రం ఒక టైం పెట్టుకొని ఆ సాయంత్రానికి మనం జరుగుతూ ఉండాలి. మరి ఒక గుడి యొక్క బలాన్ని మనం నిరూపించుకోవాలంటే ప్రతిరోజు చేయాలి. జై శ్రీరామ్. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి వస్తున్న రైలు 5వ నెంబర్ ప్లాట్ఫామ్పై నేరుగా వెళ్లి రెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. దీంతో 3 బోగీలు పట్టాలు తప్పాయి. అప్పటికే రైలు దిగేందుకు సిద్ధంగా ఉన్న పలువురు ప్రయాణికులు ఆ కుదుపుతో కింద పడ్డారు. వీరిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్టేషన్లో ఆగేందుకు రైలు నెమ్మదిగా రావడంతో పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ తప్పిదంతోనే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం లాలాగూడలోని ఆసుపత్రికి తరలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని, అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ప్రతి ఇంటిపై రాముడి జెండాలు, పూజలు, పురస్కారాలతో శ్రీరామనామ జపం మారుమోగాలని బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసుకొని జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మంచిర్యాలలో కూడా ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ పర్యంతం మంచిర్యాలలో కూడా ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. 2వ తేదీ అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తాన్ని పురస్కరించుకొని విశ్వవ్యాప్తంగా శ్రీరామ ఉత్సవాలను జరుపుతున్నటువంటి ఈ తరుణంలో మన మంచిర్యాల పట్టణంలో అవోపా మంచిర్యాల్ ఆధ్వర్యంలో ఈ 18వ తేదీ నుంచి 21వ తేదీ పర్యంతం 4 రోజులు విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం శ్రీరామ ప్రాణ ప్రతిష్టాపన వైభవ ముహూర్తాల్ని పురస్కరించుకొని అష్టోత్తర శత సుందరకాండ మహాయాగ సహిత రుద్రయాగ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతోంది. హైలైఫ్ హోటల్ ప్రాంగణంలో దాదాపుగా 60 మందికి పైగా ఋత్విక్కులతో 27 కుండములతో విశేషంగా లోక కళ్యాణం కోసం ఈ మహాయాగం అనేటువంటిది మన మంచిర్యాల పట్టణంలో ఈ జిల్లాలోనే దాదాపుగా ఇది తొలిసారిగా జరగబోతోంది. ఈ మహాక్రతువు లోకమంతా బాగుండాలి, రామానుగ్రహం అందరికీ దక్కాలి, అందరూ అయోధ్యకు వెళ్ళలేరు. ఈ ఉత్సవం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రాంగణానికి వచ్చి ఈ సుందరకాండ మహాయాగంలో పాల్గొంటే సరిపోతుంది. మీకు అయోధ్యకు వెళ్ళిన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తాండూరు పట్టణంలో మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్ఐ అబ్దుల్ రౌఫ్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని చించులొల్లి రోడ్డు ఫయాజ్ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న రవి టెంట్ హౌస్ షాప్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐ అబ్దుల్ రౌఫ్లతో పాటు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని దగ్గర లభించిన ఆధార్ కార్డు ద్వారా వివరాలను సేకరించారు. మృతుడు వికారాబాద్ జిల్లా దరూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన వీరారెడ్డిగా గుర్తించారు. మృతుని ముఖంతో పాటు ప్రైవేటు పార్టీలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గత 2 నెలలుగా ఎన్నికల్లో బిజీగా గడిపిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రస్తుతం గోవా బీచ్లో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సేద తీరుతున్నారు. గత 2 నెలలుగా ఎలక్షన్ టెన్షన్లో బిజీగా గడిపిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రస్తుతం గోవా బీచ్లో సేద తీరుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో వాటర్ గేమ్స్లతో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Come on, everybody. లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదిన వేడుకలను వికారాబాద్ అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ హాజరై బ్రెయిలీ చిత్రపటానికి పూల బాణాలు వేసి నివాళులు అర్పించారు. అందులకు అక్షరాలను అందించి అందుల జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు, అందుల లిపి సృష్టికర్త డాక్టర్ లూయి బ్రెయిలీ 215 జన్మదిన వేడుకలను వీసీఏ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో వికారాబాద్ అంబేద్కర్ భవన్లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. అనంతరం కొందరు అందులు తమ గాత్రంతో గీతాలాపన చేయగా మరికొందరు లూయి బ్రెయిలీ జీవిత చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మాట్లాడుతూ అందులు ఎవరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా లూయి బ్రెయిలీని ఆదర్శంగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. కార్యదర్శి గారికి సన్మానిస్తున్నారు. చెప్పట్లు తన కోసమనే కాకుండా అందరి కోసం చదవాలి, రాయాలి అంటే ఎట్లా ఒక లాంగ్వేజ్ అనేది తయారు చేస్తే బాగుంటుంది అని ఎంతో కష్టపడి మీలాంటి వాళ్ళందరి కోసం ఈ లిపి తయారు చేసింది. ఆయన ఒక పెద్ద కలకాలం కొన్ని క్లాప్స్ పెట్టారు. ఎందుకంటే కళ్ళు లేకున్నా మేము ఎవరితోని తక్కువ కాదు. తక్కువ మీరు ఎవరితోనన్నా ఏం కాదు కదా. ఇప్పుడు ఒక్క 1809వ సంవత్సరంలో జనవరి 4వ తేదీన ప్యారిస్ 20 మైళ్ళ దూరంలో ఉన్న కూలే అనే గ్రామంలో గుర్రపు చీరలు తయారు చేసే వారి కుటుంబంలో జన్మించారు. వీరి యొక్క తండ్రి పేరు సైమన్ రే, తల్లి పేరు మాని. 44 సంవత్సరాల వయసులో ఉన్న లూయి తండ్రి ఈ కాకపోతే మేము వికలాంగులైనటువంటి వాళ్ళం ఎదుర్కొంటున్న సమస్యల పైన కొంచెం వివరించకపోతే అంటే మాకు ఎలాంటి రాజకీయ పలుకుబడి మాకు ఉండదు కాబట్టి కొంచెం అండగా భావించకుండా మీ పైన బరువు అనుకోకుండా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ఆశ్రమంలో శ్రీ గురు కృష్ణానంద సరస్వతి స్వామి ఆరాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిరీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండ్గా పట్టుకున్న అధికారులు. కల్తీ రాయిల్లో గుట్టు రట్టు చేసిన వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు. 11 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం. మందమరిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్తో సిఐ సమావేశం. ముఖ్యమైన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలన్న సిఐ మహేందర్ రెడ్డి. ప్రజాగాయకుడు గద్దర్ సమాధిని సందర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
గద్దర్ కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద నివాళులు అర్పించిన భట్టి కొక్కిరాల. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.